ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు ప్రస్తుతం సొరంగంలో జిపిఆర్ పరికరంతో తాజా నమూనా చిత్రాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అంటే భూ ఉపరితలం నుంచి జిపిఆర్ పరికరము కింద తరంగాలను అంటే మనిషిని పోలిన చిత్రాలు కానీ లేకపోతే రాళ్ళు ఉన్నాయో లేవో అది సేకరించి పైన ఊహా చిత్రాలకు పంపిస్తున్న పరిస్థితి. సో జిపిఆర్ ద్వారా కూడా మనిషి యొక్క చిత్రాలను కనుగొనే అవకాశం ఉందా? అంటే వీళ్ళు ఇప్పుడు డెబ్రీస్ లో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఈ మట్టి ఉబ్బి డెబ్రీస్ లో కూరుకుపోయి ఉన్నది. అవి దాని వెనుక వీళ్ళ ఈ మిషన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మెయిన్ మిషన్ ఎక్విప్మెంట్ రాడ్స్ వీళ్ళు కట్ చేసుకుంటూ పోతున్నారు. కట్ చేసుకుంటూ పోయిన తర్వాత వీళ్ళు అంతా క్లియర్ చేసుకుంటూ పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. వాళ్ళు అయితే ప్రాణాలతోనైనా బయటపడతారు, లేకుంటే డెడ్ బాడీగానే వాళ్ళు బయటపడతారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయి. తర్వాత మిలిటరీ నావికా దళం కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ కానీ, తర్వాత అనేక రక్షణ దళాలు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, స్టేటు, హైడ్రా, తర్వాత అనేక సంస్థలు 11 సంస్థలు పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా చిత్తశుద్ధిగా వాళ్ళు పనిచేస్తారు. అదంతా మట్టి అంతా తీసుకొస్తారు, ఆ డెబ్రీస్ అంతా కాల్ చేసుకొస్తారు, ముందు పోతారు. వాళ్ళు ప్రమాదం జరిగిన స్థలానికి అది 14 కిలోమీటర్ మధ్యన ప్రమాదం జరిగింది. ఇప్పుడు 13 కిలోమీటర్ వరకు కూడా దాటి వెళ్తుండ్రు. వాళ్ళు డిగ్రీస్ సాఫ్ చేసుకుంటూ పోతారు. ఖచ్చితంగా 1-2 డేస్లో మనకు అవి వాళ్ళ అచ్చుకి బయటపడుతుంది. ఇప్పుడు ఇందులో రెస్క్యూ ఆపరేషన్స్ ఏ రకంగా జరుగుతాయండి? అంటే ఎన్ని షిఫ్ట్లలో ఎట్లా పంపిస్తారు? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా కానీ, ర్యాట్ కానీ ఏ రకంగా లోపలికి పంపిస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఏంటి సార్? అంటే వీళ్ళు అక్కడ ట్రైన్, ఇప్పుడు మినీ లోకోమోటివ్ ట్రైన్ ఉంటుంది. అక్కడ దాకా దాదాపు 12 కిలోమీటర్ వరకు ట్రైన్ పోతుందని చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా ట్రైన్ ద్వారానే మెటీరియల్ ఈ వీళ్ళు పోయినా కూడా ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ పోయి వీళ్ళు రక్షణగా అక్కడ ఉన్న ఫస్ట్ ఆక్సిజన్ సప్లై ఇంపార్టెంట్. అక్కడ ఆక్సిజన్ సరైన సప్లై చేసుకుంటూ అక్కడ ఆ పరిస్థితుల్లో అనుకూలంగా పనిచేసుకుంటూ పోవాలి. అది ఎందుకంటే చాలా క్రిటికల్ ప్లేసు. అంత లోపల దాన్ని క్లియర్ చేసుకుంటూ రావాలంటే మట్టి కానీ అక్కడ నీళ్ళను క్లియర్ చేసుకుంటూ రావాలంటే చాలా క్రిటికల్ పాయింట్. ఆ క్రిటికల్ పాయింట్లో పోయిన ట్రీమ్ అయిన ఏదైనా వాళ్ళు స్వయంగా వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అక్కడ ఏంటంటే వీళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉండాలి, సరిగ్గా ప్రొవిజన్స్ పెట్టుకోవాలి అక్కడ. తర్వాత అనేక రక్షణంగా వీళ్ళు పోయి పనిచేయాలి. ఆ డెబ్రీస్ అన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి. చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది. ఎందుకంటే అందులో బాగా బురద కూడుకుపోయింది. నీళ్ళు ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఆ వచ్చే నీళ్లను మళ్ళీ డివాటరింగ్ చేయాలి. అందులో ఉన్న బురదను తీసుకుని రావాలి. తో పాటు మిషన్ యొక్క పార్ట్స్ను మళ్ళీ గ్యాస్ కట్టడంతో వీళ్ళు కట్ చేసుకుంటూ పోయి సాఫ్ చేసుకుంటూ పోతారు. ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ పోవాలంటే దాదాపు ఇంకొక టైం పడుతుంది. వాళ్ళకు 2 డేస్ పడుతుందా మరి 1 డే, ఇంకా రేపు ఎల్లుండి వరకు మనం వేచి ఉండాలి. ఇప్పుడు బురద తొలగిస్తే వాళ్ళ శకలాలు బయటకు వచ్చే అవకాశం? ఖచ్చితంగా బురదలో వాళ్ళు, మా అంచనా ప్రకారం అయితే వాళ్ళు బురదలో కూరుకుపోయి ఉంటారు. ఎవరన్నా ఏదైనా బురద పైన ఏదైనా దేని మీద ఎక్కి ఏదైనా రాడు పట్టుకొని బురద పైన నిలబడి ఏదన్నా ఉన్నట్టుంటే అది కూడా 7వ రోజు అవుతుంది. మరి మనం ఊహించుకుంటున్నాం వాళ్ళు ప్రాణాలతో రావాలని. కానీ ఆల్మోస్ట్ వాళ్ళు బురదల్ని ఎక్కువ 90% కూరుకుపోయి ఉంటారని అనుకుంటున్నాం మనం. ఇంతవరకు అయితే ఆ బురద క్లియర్ కాలేదు. క్లియర్ చేయడానికి వీళ్ళు నిన్నటి నుంచే స్టార్ట్ చేసారు. అంచెలంచెలుగా ఒక షిఫ్ట్గా పోయి వాళ్ళు బురద తీసుకొస్తారు, వాటర్ డివాటింగ్ చేస్తారు. రక్షణ కార్యక్రమాలు చాలా ఉధృతంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా డే 1 నుంచి కూడా, అది సాటర్డే నుంచి ఏర్పడితే సండే నుంచే కూడా ఆడ ఉధృతంగా మినిస్టర్లు కానీ, ఇప్పుడు సాగునీటి శాఖ మినిస్టర్ కానీ, ఇతర మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ వీళ్ళంతా పోయింది. దాని సరైన ప్రభుత్వం కూడా సరైన విధానంగానే కేర్ఫుల్గా రక్షణ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటు కూడా చేస్తామని చెప్తున్నారు కదా సార్? మధ్యన ద్వారం ఉండదు, పైనుంచి హోల్ చేసుకొస్తారు. పైనుంచి హోల్ తీసుకొచ్చి అందులో పైనుంచి డ్రిల్ తీసుకుపోయి హోల్ చేసుకురావడం అనేది ఈ నల్లమల అడవిలో అది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే వన్యప్రాణుల ప్రాంతం అదంతా 44 కిలోమీటర్ల పొడవులో. అక్కడికి వెళ్ళి పైనుంచి హోల్ తీసుకుపోయి అక్కడ వెంట్ చేయడం అనేది కూడా అది సులభమైన పని కాదు ఇప్పుడు ఈ టైంలో. దానికంటే మొదలై ఈ డెబ్రీస్ వీళ్ళు 1-2-3 డేస్లో డెబ్రీస్ కాల్ చేస్తారని అనుకుంటున్నాను.